హాయ్ అండి, ఈరోజు మా మిద్దె తోటలో తోటకూర ఉన్న గంగవాయిల్ కూర హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. ఇంకా దాన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలా మొలిచిందండి తోటకూర, ఒకటే చెట్టు ఇలా బాగా వచ్చేసింది. దీనికి చాలా బాగుందండి, పూత కూడా వచ్చేస్తుందని ఇంకా పూత అంతా కట్ చేసి దీన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలా మన మిద్దె తోటలో మనం పండించుకొని తినడం చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం మిద్దె తోటలో మనం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి తోటకూరది. ఇంకా ఇలా తెంపుకుంటే మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చేస్తాయండి. ఇంకా అందుకని ఇలా మొత్తం తెంపేస్తున్నానండి. ఇలా మళ్ళీ ఫ్రెష్గా ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చేస్తాయండి. ఇలా చాలా ఫ్రెష్గా ఉందండి తోటకూర. ఇలా 2 చెట్లకి ఇంత ఒక చిన్న డబ్బా నిండా వచ్చేసిందండి తోటకూర. ఇంకా గంగవాయిల్ కూర కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఇది కూడా పూత వచ్చేస్తుంది చాలా. ఇంకా దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దామనేసి చేస్తున్నానండి. ఇది గంగవాయిల్ కూర పప్పులోకి చాలా బాగుంటుందండి. ఇది సమ్మర్లో బాగా వచ్చేస్తుందండి, వర్షాకాలంలో ఎక్కువ రాదండి. సీడ్స్ వేసిన నేను వర్షాకాలంలో మొత్తం పోయింది వర్షానికి. ఇప్పుడు బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము ఇలా ఇంకో టబ్లో వేద్దాం అనుకుంటున్నా సీడ్స్, నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. చాలా బాగా వచ్చేసిందండి ఇది గంగవాయిల్ కూర, చాలా ఫ్రెష్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.